ఇదన మనము దేవుని రాజ్య పరిపాలన గురించి కొన్ని సంగతులు మనము వినబోతున్నాం. దేవుని రాజ్యం అనేది బైబిల్లో కనబడుతున్న ప్రధానమైన సంగతి. దేవుని రాజ్యం అనేది మన దృష్టిలో చాలాసార్లు ఏమనిపిస్తుందంటే, దేవుడు భవిష్యత్తులో తన రాజ్యాన్ని ఆయన నిర్మించబోతున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం. అది వాస్తవమైందే. భవిష్యత్తులో తన రాజ్యాన్ని దేవుడు ఆయన నిర్వహించబోతున్నాడు అనేది ఎంత వాస్తవమో, అంతే వాస్తవంగా ఆది నుండి కూడా దేవుడు తన రాజ్య పరిపాలన ఆయన భూమి మీద చేస్తూనే ఉన్నాడు. మనము చాలాసార్లు ఇలాంటి ఆలోచన కలిగి ఉండం. దేవుని రాజ్యం అంటేనే భవిష్యత్తులో జరగబోతున్న సంఘటనలు మనకు జ్ఞాపకం వస్తాయి. ప్రాముఖ్యంగా వేండ్ల కాలం గురించి మనం ఆలోచన చేస్తాం. కానీ ఆది నుండి దేవుడు తన రాజ్య పరిపాలన, తన అధికారాన్ని, తన ఏలుబడిని తాను చేస్తూనే వస్తూ ఉన్నాడు. ఈ దినాన మన వేండ్ల రాజ్య వివరాలు మనం చూడకముందు పరిచయ వాక్కులుగా కొన్ని సంగతులు, ఆది నుండి దేవుడు ఏ రీతిగా ఆయన ఏలికగా ఉన్నాడో, అధికారిగా ఉన్నాడో, తన అధికారాన్ని ఏ రీతిగా తాను కనపరుస్తూ వచ్చాడో అనే సంగతులు మన వరుసగా తెలుసుకున్న తర్వాత వేండ్ల రాజ్య పరిపాలన, దాని వివరాలు మనం చూస్తాం. నిజంగా దేవుని యొక్క ప్రణాళిక ఎంతో ఉన్నతమైంది. ఆయన ఆలోచనలు ఎంతో గంభీరమైనవి. అవి మానవులుగా మనము ఆలోచించటానికి కూడా సరిపోని శ్రేష్టమైన సంగతులు ఆయన ఉద్దేశాలు. దేవుని యొక్క ప్రణాళిక ప్రారంభములో మనం గమనించినప్పుడు దేవుని యొక్క పరిపాలన, దాని వివరాలు కొన్ని దశల్లో మనం చూస్తాం. దేవుని యొక్క పరిపాలన, రాజ్య పరిపాలన యొక్క దశలు మనం చూస్తాం. అందులో ప్రాథమికంగా మనం గమనించవలసిన శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుడు ఆయన నిరంతరము రాజ్యము చేసేవాడుగా ఉన్నాడు. ఆయన నిరంతరము రాజ్యం చేసేవాడుగా ఉన్నాడు. ఈ వచన భాగాలు మనం ఒకసారి పరిశీలన చేస్తే చూడండి. ఒకసారి ఆ వచన భాగాలు మనం గమనిద్దాం. కీర్తన 10:16లో ఆయన గురించి రాయబడిన మాట, యెహోవా నిరంతరము రాజు అయి ఉన్నాడు అని రాయబడింది. నిరంతరం అంటే అర్థం ఏంటి? దానికంటే ఒక కాలం అనేది ప్రత్యేకంగా లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఒక పరిధి అనేది లేదు అనేది మనకు అర్థమవుతుంది. 29వ కీర్తన 10వ వచనంలో 29:10లో యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు అని రాయబడింది. బైబిల్ గ్రంథంలో కనబడుతున్న ఈ వచన భాగాలు మన దేవుని యొక్క నిత్య పరిపాలన గురించి చాలా ప్రాముఖ్యత తెలియజేస్తున్నాయి. మొదటి వచనంగా కీర్తన 10:16లో 10వ కీర్తన 16వ వచనం. నేను ఏ విధంగా నోట్స్ రాసుకుంటాను అట్లే రాసేది ఫ్రెండ్స్. మామూలుగా కీర్తన అధ్యాయం రాసి వచనం రాస్తాం. కానీ కీర్తన గ్రంథంలో ఒక ప్రత్యేకత మనం కలిగి ఉన్నది. ఏంటంటే కీర్తన సంఖ్య ముందు రాసి ఫలాని కీర్తన వచనం అని రాయొచ్చు. ఆ తర్వాత 74వ కీర్తన 12వ వచనంలో పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజయి ఉన్నాడు అంటాడు భక్తుడు. అంటే పురాతన కాలం, తాను ఆ భక్తుడు జీవించే కాలానికే పరిమితమైన వాడు కాదు దేవుడు, అంతకంటే ముందు నుండి కూడా తాను రాజుగా ఉన్నవాడు అనే సంగతి 74వ కీర్తన మనం చూస్తాం. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో కూడా మనం గమనిస్తే ఇర్మియా గ్రంథంలో, విలాప గ్రంథంలో 2 వచన భాగాలు ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి. ఇర్మియా 10:10లో సదాకాలము ఆయనే రాజు. సదాకాలం. ఆ కాలానికి అంతు అంటూ ఏది ఉండదు, దానికి లిమిట్ అంటూ ఏది ఉండదు. సదాకాలం దానికి ఆయన రాజై ఉన్నాడు అనే విషయం. తర్వాత దేవుని యొక్క సింహాసనం, విలాప వాక్యములు 5:19లో
దేవుని యొక్క సింహాసనం అది తరతరములు ఉండును అనే మాట మనం చూస్తాం. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క రాజ్య పరిపాలన, దాని నిరంతర వ్యాప్తి, ఆ నిత్యము రాజుగా ఉన్నాడు అనే సంగతులు ప్రాముఖ్యంగా లేఖనాల్లో మనం చూస్తాం. ఇది మనం ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకొని ఉండాలి. మన దేవుడు ఆయన నిరంతరము రాజు. ఆయన కేవలం భవిష్యత్తులో రాజు మాత్రమే కాదు. ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు ఆయన గురించి అడిగిన విచారణ ఏంటి? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. అంటే ఆయన లోకములో మానవుడిగా జన్మించినప్పుడు మాత్రమే ఆయన రాజు కాదు. శిలువలో ఆయన మరణించినప్పుడు పిలాతు ఒక బోర్డు ఆ శిలువ మీద ఉంచాడు. అదేంటి? ఆయన యూదులకు రాజు. ఆయన శిలువలో మరణించినప్పుడు మాత్రమే ఆయన యూదులకు రాజు కాదు. ఆయన రాజు, ఆయన రాజరికం అనేది సృష్టి ఆరంభము నుండి కనబడుతుంది. సృష్టి ఆరంభం నుండి కనబడుతుంది. అప్పుడు ఆరంభమైన ఆయన రాజరికం, ఆయన పరిపాలన, ఆయన ఏలుబడి, ఆయన అధికారం అది నిరంతరం కొనసాగుతూనే వస్తుంది. కొన్ని వివరాలు మనం చూస్తాం. ఆది యందు మనము బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదటి అధ్యాయం ఏంటది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ సృష్టికి ఆధారభూతుడు ఆయనే. ఆది యందు అనే మాటలో ఆయన యొక్క అధికారం కనబడుతుంది. ఈ మన కనబడుతున్న సృష్టిని ఆరంభించిన వాడు ఆయనే అయినప్పుడు దాని మీద అధికారం గలవాడు కూడా ఆయనే. తాను సృష్టిని చేసిన తర్వాత ఆ సృష్టి కోవలో ఆయన అధికారిగా, రాజుగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన సింహాసనాన్ని గురించి, ఆయన సృష్టిని చేసిన తర్వాత ఆయన సింహాసనాన్ని గురించి కీర్తన గ్రంథం 103లో ఒక మాట మనం గమనిస్తాం. చూడండి, 103:19లో యెహోవా తన సింహాసనమును ఆకాశమందు స్థిరపరిచి ఉన్నాడు, ఆయన రాజ్యము సమస్తమును ఏలుచున్నది. ఆకాశములో తన సింహాసనం ఉంది. మనకు బాగా పరిచయమైన మాట. ఆకాశం అనే సింహాసనం, భూమి ఆయన పాద పీఠం. అంటే ఆకాశంలో కూర్చున్న ఆ దేవాది దేవుడు తన పాదములు ఎక్కడ పెట్టుకుని ఉన్నాడు? భూమి మీద పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన స్థితిని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన ఎంత శ్రేష్టమైన ఉన్నతమైన దేవుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన తన సింహాసనాన్ని ఆకాశముందు ఆయన ఉంచుకుని ఉన్నాడు. అందులో ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి. ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి. నేను గతంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేశాను. ఏంటంటే దేవుని సేవకులు, దేవుని చేతిలో బలంగా వాడబడిన రేడియో ప్రసంగికులు ఆర్ఆర్కే మూర్తి గారు ఒక పాటల పుస్తకానికి ముందు మాట రాస్తూ ఈ మాట తాను ప్రస్తావించాడు. నాకు చాలా బాగా గుర్తుంటుంది ఎప్పుడు అది. ఏంటంటే పౌలు శీలలు చెరసాలలో వారు పాటలు పాడుతూ ప్రభును స్తుతిస్తూ ఉండగా ఆ పాటల పరవశంలో దేవుడు వారి స్తుతిని ఆఘ్రానించు సంతోషిస్తూ ఒక్కసారి దేవుడు తన పాదాన్ని భూమి మీద అట్ట తాళములాగా కొట్టాడట. భూమి ఆయన పాదపీఠం కనుక పాదముతో అట్లా తాళం వేశాడట. తాళం వేసిన వెంటనే భూమి పునాదులు వణికాయి అని రాశాడు ఆయన. ఎంత మధురంగా ఉంది చూడండి ఆ వ్యాఖ్యానం. నిజంగా మన ప్రభువారు ఎంత ఉన్నతమైన వాడో. ఆయన సింహాసనం ఆకాశం ముందు ఉంది, ఆయన పాదపీఠం భూమి మీద ఉంది. కాబట్టి యెహోవా తన సింహాసనమును ఆకాశమందు స్థిరపరిచి ఉన్నాడు. అది కదలడానికి వీలు లేదు. స్థిరపరిచాడంటే ఇంకా అది పూర్తిగా, అది స్థిరంగా ఫిక్స్డ్ అన్నమాట. ఇంకా కదలడానికి లేదు. ఇప్పుడు ఈ లోక రాజ్యాలు ఏలుతున్న అధికారులు వారి సింహాసనాలు కదులుతాయి. అవి స్థిరమైనవి కాదు. 5 ఏళ్ళు ఉంటే మళ్ళీ 5 ఏళ్ళకంతా కుర్చీ దిగాల్సిందే, మళ్ళీ వేరొకరు కుర్చీ ఎక్కాల్సిందే. ఒకవేళ ప్రజాభిప్రాయం సరిగా లేకపోతే, లేకపోతే మామూలుగా అవిశ్వాస తీర్మానం జరిగితే మధ్యలోనే దిగిపోవాల్సి వస్తుంది. కానీ దేవుని యొక్క సింహాసనం అది నిరంతరము స్థిరపరచబడి ఉంది. దాని కదలిక లేనే లేదు.
అందులో ఆ ప్రభువారు నిరంతరం ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మన దేవుని యొక్క రాజరికం, ఇప్పుడు మనం ఆలోచన చేసేది ఏంటంటే, మన దేవుని యొక్క రాజరికం, ఆయన రాజ్యం ఆది నుండి ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇలాంటి రాజుగా ఆయన ఉండి, ఇలాంటి రాజరికాన్ని చేస్తూ, ఆయన ఆకాశమందు ఆసీనుడిగా ఉండి, భూమి మీద రాజుగా ఉండి, నిత్యము రాజుగా ఉన్న ఆయన ఆ అధికారాన్ని తను ఏం చేశాడంటే మానవునికి అప్పగించాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. దేవుని పరిపాలన యొక్క దశలు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనకు ప్రాముఖ్యంగా ప్రథమంగా దేవుడు రాజు అయి ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఆయన రాజు? నిరంతరము రాజు, యుగయుగాలు రాజు. ఆయనకు అంటూ ఒక కాల పరిధి లేదు, పరిమితి లేదు. ఆయన నిరంతరము రాజుగా ఉన్నాడు. ఇలాంటి రాజు అయిన ఆ దేవాది దేవుడు ఈ పరిపాలన చేయడానికి మానవునికి అవకాశాన్ని ఇచ్చాడు. తాను సృష్టిని చేసిన తర్వాత మనకందరికి బాగా పరిచయమైన వచ్చిన భాగం ఆదికాండంలో మనం గమనిస్తాం. 1వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడుతుంది చూడండి. భూమిపై తన ప్రతినిధిగా పరిపాలించే అధికారాన్ని మానవునికి దేవుడిచ్చాడు. ఈ అధికారాన్ని మానవునికి ఎప్పుడైతే దేవుడిచ్చాడో, ఇది దేవుని ప్రత్యక్ష ప్రణాళికలో ఒక భాగం. ఈ మాట మీరు గమనించాలి చాలా ప్రాముఖ్యంగా. దేవుడు తన పరిపాలనను మానవుని ద్వారా భూమి మీద జరిగించటానికి ఆయన ప్రణాళిక రూపొందించాడు. అంటే మానవుడు ఏలుతున్నప్పుడు దాని వెనక కార్యాన్ని జరిగించేవారు ఎవరు? దేవుడే. అంటే దేవుడు తాను అదృశ్యుడుగా ఉండి మానవుని ద్వారా తన పరిపాలనను ప్రత్యక్షపరిచాడు. ఇప్పుడు మానవులు దేవుని యొక్క పరిపాలన అర్థం చేసుకోవడానికి మానవుణ్ణే దేవుడు సాధనంగా ఏర్పాటు చేశాడు. ఇది మనము ఆలోచించవలసిన విషయం. దాని వచ్చిన భాగం ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని ఏం చేయాలి? లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని అంటే జీవము గల వాటన్నిటి మీద దేవుడు మానవునికి ఏమిచ్చాడండి? అధికారం ఇచ్చాడు. ఏలండి మీరు అన్నాడు, ఏలుబడి ఇచ్చాడు. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. కాబట్టి దేవుని యొక్క రాజ్య పరిపాలన యొక్క దశల్లో దేవుడు తన రాజు అయి ఉన్నాడు. ఆ రాజ్య పరిపాలన బాధ్యత ఎవరికి అప్పగించాడు? మానవునికి అప్పగించాడు. ఏలండి అని చెప్పాడు. ఇంతకు ఆది మానవులైన మొదటి మానవులైన ఆదమ హవ్వలు దేవుడు అప్పగించిన ఆ ఏలుబడిని వారు చేశారా, చేయలేదా? వారు దేవుడు అప్పగించినట్లుగా వారు తమ అధికారాన్ని వారు చెలాయించారా లేదా? చెలాయించారు. ఎంతకాలం చెలాయించారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. వారు దేవునికి విధేయులుగా, సర్వోన్నతులైన రాజుకు విధేయులుగా ఉన్నంత కాలం వారు అధికారాన్ని ప్రదర్శించారు. ఉదాహరణకు ఆలోచన చేస్తే, వారి అధికారము చలామణి అవుతున్నప్పుడు సింహాన్ని రమ్మంటే వస్తుంది, పడుకోమంటే పడుకుంటుంది కదండి. ఈ విధంగా లోకములో సృష్టిలో ఉన్న ప్రతి జీవి మీద వారికి అధికారం ఉంది. యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద జీవించిన కాలంలో సముద్రాన్ని ఆయన ఏం చేశాడు? గద్దించాడు కదండి. ఆ తర్వాత యోనా కాలంలో దేవుడు దేనికి ఆజ్ఞాపించాడు? చేపకు ఆజ్ఞాపించాడు. ఏలియా కాలంలో దేనికి ఆజ్ఞాపించాడు? బిలాము కాలంలో దేనికి ఆజ్ఞాపించాడు? ఇవన్నీ ఎవరు చేశారు? ముందు ఆదాము చేశాడు. దేవుడు అధికారాన్ని ఆదాముకి ఇచ్చాడు. దేవుడు ఏదైతే సృష్టి మీద అధికారం గలవాడుగా ఉన్నాడో అధికారం అంతా మానవునికి దేవుడు ఇచ్చాడు. ఇది చాలాసార్లు మనం గుర్తు చేసుకో. ఆదికాండం ఆదాం అంటేనే మనకు వెంటనే గుర్తొచ్చేదేంటి? ఆదాం పాపం చేశాడు అంతే. పాపం చేయకముందు తన స్థితి కదండి, పాపం చేయకముందు తన స్థితి మనకు గుర్తే రాదు
అంటే మానవ స్వభావం అది. ఎందుకంటే మనకు అన్ని తప్పులే గుర్తొస్తాయి కానీ మంచి పనులు గుర్తే రావు ఎవరిలోనైనా కానీ. ఆదాము జీవితంలో దేవుని అధికారాన్ని తను చెలాయించాడు. ఏదేను తోటలో తాను సంచరిస్తూ, అక్కడ ఆహారాన్ని తాను భుజిస్తూ, అక్కడ ఉన్న జంతువుల మీద అధికారిగా ఉండి, మరొక మాట స్పష్టంగా రాయబడింది కదండి, ఆదాము జంతువులకన్నిటికీ ఏం చేశాడు? పేర్లు పెట్టాడు కదండి. జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. వాటన్నిటిని దేవుడు ఆదాము దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఒక జంతువును చూశాడు, ఇది కుక్క అన్నాడు. అంతే కదండి. మరొక జంతువును చూశాడు, గాడిద అన్నాడు. అదే పేరు ఇప్పటి వరకు కూడా ఉంది. మనము ముద్దు పేర్లు పెట్టుకున్నాం, పప్పి, కిప్పి, కప్పి అని కదండి. కుక్క పిల్లలకు కొంతమంది వాళ్ళు కాసే గొర్రెలకు కూడా పేర్లు పెట్టుకుంటారంట, ముద్దు పేర్లు. కానీ ఆదాము పెట్టిన పేరే అసలైన పేరు. ఎవరు లోకంలో ఎవరు ఏదైనా పిలిచాలన్నా కదా, ఏదో కథ చెప్తారు కదా. ఒక వ్యక్తి సంతకు మేకపిల్లను పట్టుకుపోతున్నాడట. మేకపిల్లను పట్టుకుపోతామంటే దారిలో ఒక దొంగ ఎదురయ్యి, ఏం కుక్క పిల్లని పట్టుకుపోతున్నావు అన్నాడంట. కుక్కపిల్ల కాదు, మేకపిల్ల ఇది. మేకపిల్ల సంతలో అమ్మనికి పోతా, మేకపిల్లనా? కుక్కపిల్ల అది అన్నాడంట. వీడికి చిన్న అనుమానం ఎదురైంది. కాసేపు ముందుకు పోయిన తర్వాత మరొక వ్యక్తి ఎదురయ్యి అదే మాట అన్నాడు, ఏం కుక్కపిల్ల పట్టుకుపోతున్నావు? దానికి మళ్ళీ తాడు కట్టుకొని, అంత అవసరమా? కుక్కపిల్లకి తాడు కట్టుకొని దారం అన్నాడు, కుక్కపిల్ల ఇది మేకపిల్ల అన్నాడట. కుక్కపిల్ల అర్థం కావడం లేకు అని నవ్వుకుంటూ పోయాడట. వాడు మూడోవాడు ఎదురైనాడట కొద్దిసేపటికి. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నవాడు దొంగలు. మూడోవాడు ఎదురయ్యాడట. మొదలయ్యి మళ్ళీ దీన్ని చూసి, ఏం కుక్కను పట్టుకుపోతున్నావు? సంతలో కుక్కను అమ్ముతారు వాళ్ళన్నా. వానికి అనుమానం కలిగింది, అరే ఇది మాకిపిల్ల కదా, కుక్కనా అనుకొని విడిచిపెట్టిపోయినాడంట. ఆ మూడోవాడు దాన్ని ఎత్తుకొని పోయినాడు. మానవుడు ఒకవేళ పేర్లు మార్చడానికి లేకపోతే మభ్యపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ జంతువు పేరు ఆదాము పెట్టిందే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎంత అధికారాన్ని ఆదాముకి ఇచ్చాడు చూడండి, ఎంత స్థితిని దేవుడు ఆదాముకి ఇచ్చాడు చూడండి, ఎంత బాధ్యతను దేవుడు ఆదాముకి ఇచ్చాడు చూడండి. దేవుడి ప్రేమ ఆది నుండి అది ఎంతో ఉన్నతమైన, ఆయన మానవులను ప్రేమించిన విధానం, మానవుడికి తాను ఇచ్చిన ఆధిక్యత అది చిన్నది కాదు. ఆదాము దేవునికి అవిధేయుడుగా అయ్యేంత వరకు కూడా దేవుని అధికారాన్ని తన చేతుల్లో పెట్టుకొని తాను జీవించినవాడు. మానవుడు అధికారిగా ఉన్నాడు. దేవుని యొక్క అధికారాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించే బాధ్యతను దేవుడు ఆదాముకు అనుగ్రహించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? పతనం జరిగింది కదండి. పతనం జరిగింది. ఆయన దేవుని పరిపాలనలో ఒక పతనం అనేది రాజ్యానికి అంతరాయం కలిగింది. దేవుడు మానవుని ద్వారా భూమిని ఏలాలి అని తాను ఏదైతే ప్రణాళిక రూపొందించాడో ఆ ప్రణాళిక నెరవేర్చబడకుండా అంతరాయం కలిగింది. ఎవరి ద్వారా జరిగింది చూద్దాం. మానవుడు పాపం చేసి ఏం కోల్పోయాడు? అధికారాన్ని కోల్పోయాడు. అధికారం కోల్పోయినప్పుడు రోమపత్రిక 5:12 రాయబడిన మాట. రోమ 5:12, ఒక మనుష్యుని ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో. మనుషుడు అవిధేయుడయ్యాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఆ సంగతులను మనం చూస్తాం. మనుషుడు అవిధేయత కనపరిచాడు. దేవుని యొక్క అధికారాన్ని తాను కోల్పోయాడు. అందుకే ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఆదామును ఏం చేశాడండి? వెళ్ళగొట్టాడు అనే ఆ మాట దగ్గర ఉన్న అర్థం ఏంటంటే, ఏదేనులో ఉండకుండా బయటికి తోలివేశాడు. అతనికున్న అధికారము తాను చెలాయించకుండా వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఆదాముకున్న ఘనతంతా ఆదాము చేసిన పాపమును బట్టి తాను కోల్పోయిన వాడుగా మనం చూస్తాం. మానవుడు సాతాను యొక్క అధికారం కిందికి వెళ్ళిపోయాడు. సృష్టి మీద అధికారిగా ఉన్న మానవుడు, రాజరికం కలిగి ఉన్న మానవుడు సాతాను యొక్క శోధనకు గురయ్యి మానవుడు దేవుని అధికారం కింద ఉండకుండా ఎవరికి అధికారం కిందకి వచ్చాడండి? సాతాను అధికారం కిందకి వచ్చాడు. ఓకే, ఇది చరిత్రలో జరిగిన ఒక విచారకరమైన సంఘటన. ఒకవేళ నాకు ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు అనిపించింది ఏంటంటే, ఆదామై గనుక అవిధేయుడు కాకపోయి ఉంటే ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుండేది? ఒకసారి ఊహించండి. ఆదామే గనుక అవిధేయుడు కాకపోయి ఉంటే మన పరిస్థితి ఎట్లుండేది?
ఆశ పుడుతుందా? బా, ఆదాం పాపం చేయకుండా ఉంటే మనం కూడా సృష్టి మీద అధికారులమై రాజరికాన్ని చేసేవాళ్ళం కదండి. ఆశ పుడుతుంది కదండి. ఆశ నెరవేర్చేవాడు మన దేవుడు. దానికోసం ఎదురు చూస్తున్నాం మనం. అదే మనం చూడబోతున్నాం. దేవుడు ఆ రీతిగా మానవునికి అధికారం ఇచ్చిన తర్వాత సాతాను మానవుణ్ణి శోధించి సాతాను లోకాధికారి అయ్యాడు. సాతాను ఏమయ్యాడు? లోకాధికారి అయ్యాడు. ఇప్పుడు ప్రతిపక్షం వచ్చేసింది. ఎక్కడ? భూమి మీద. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా కదండి మాకు హోదా కావాలంటున్నారు. ఏ దానికి హోదా? 21 సీట్లు వచ్చిన వాళ్ళు మాకు ప్రతిపక్ష హోదా కావాలి. మేము ఇచ్చేదే లేదంటున్నారు. చక్రం తిప్పుతున్నారు అంతే కదండి. దేవుడు చక్రం తిప్పుతూ ఉండగా అపవాది ఏం చేశారంటే ప్రతిపక్ష స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు అంతే. మానవుని తను క్యాప్చర్ చేసి, మానవుని ఆక్రమించుకొని, మానవుని అవిధేయతంగా చేసి, దేవుని మీద విరోధాన్ని చేసి, ఇప్పుడు సాతాను అధికారిగా, లోకాధికారిగా ఆయన అయినట్లుగా మనం చూస్తాం. యేసుప్రభువు వారు స్వయంగా చెప్పాడు కదండి. యోహాను సువార్త మనం గమనిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12:31లో ఇప్పుడు ఈ లోకములు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు లోకాధికారి అన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9 వచనాల్లో యేసుప్రభువు వారు మానవుడిగా ఈ లోకాన్ని దిగి వచ్చిన తర్వాత దేవుడు, చాలాసార్లు మనం అంటాం కదా, యేసుప్రభువు వారు మానవుడికి దిగి వచ్చాడా, దేవుడు మానవుడికి దిగి వచ్చాడా? మన ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంటుందంటే యేసుప్రభువు వారు దేవుడిగా దిగి వచ్చాడు అంటుంటాం. కాదు, దేవుడు మానవుడిగా దిగి వచ్చి యేసు అని పేరున పిలువబడ్డాడు. జనరల్గా మనం ఏమంటామంటే యేసుప్రభు దేవుడు ఆయన మానవుడిగా దిగి వచ్చాడు అంటుంటాం. కానీ దేవుడు మానవుడిగా దిగి వచ్చి ఆయన యేసు అనే పేరున పిలువబడ్డాడు. రైట్. ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చిన తర్వాత ఆయన శోధించబడ్డాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు సేవ నిమిత్తమై. అలవాటు ప్రకారం కాదు, ఆచార ప్రకారం కాదు, సేవ కొరకై తాను 40 దినాలు ఆత్మచేత అరణ్యాన్ని కొనుపబడ్డాడు, అపవాది చేత శోధించబడ్డాడు. ఆ శోధనల్లో మనము గమనించినప్పుడు 4వ అధ్యాయం 8-9 వచనాల్లో మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తొడుకొని పోయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అపవాది ఆ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నమస్కారం చేసిన వీటన్నిటిని నీకు, ఇప్పుడు వాటన్నిటి కలిగించింది ఎవరు? దేవుడే. ఇప్పుడు కలిగించిన వానికి ఇస్తానంటున్నారు ఎవరు? అపవాది. అంటే ఇప్పుడు ఏమైపోయింది? దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క ఆజమాయిషి, దేవుని యొక్క రాజరికం అనేది ఇప్పుడు సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సాతాను చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత సాతాను అంటున్నాడు ఏమని? నువ్వు నాకు మొక్కు, ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను. ఇప్పుడు యేసు ప్రభువారు గనుక, జాగ్రత్త విందాం, యేసు ప్రభువారు గనుక ఒకవేళ ఆ రోజు అదే కొండ మీద ఎవరు లేళ్ళబ్బాయిడా అని ఇట అనింటే, ఎటా నమస్కారం చేసింటే ఏమయ్యేది? మనం వాక్యం చదువుతున్నప్పుడు కొంచెం ఆ విధంగా కూడా ఆలోచన, ఏమయ్యేది? సిలువ అక్కర్లేకుండా ఉండు, అంతేనా? సిలువ అక్కర్లేకుండా ఉండు, ప్రభు శ్రమలు అక్కర్లేకుండా ఉండు, మొత్తం ఆయనకు అప్పగించబడినప్పుడు ఇక దేవుడు తిరిగి తన అధికారాన్ని చెలాయించడానికి అనుకూలత ఉండేది. కానీ ఇచ్చిన వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? అధికారాన్ని ఇచ్చిన వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఒకవేళ అపవాదికి మొక్కింటే అపవాది రాజ్యాలను ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు అపవాది ఏం చేస్తాడు? మనం తీసుకోవడానికి అవకాశం ఉంది, పెత్తనం చేయడానికి అవకాశం ఉంది కదండి. ఎన్నో అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఇదంతా సర్వజ్ఞాని అయిన ప్రభుకు తెలుసు. కాబట్టి ఆయన శిలువ కార్యాన్ని తప్పకుండా జరిగించాడు. అక్కడ అపవాదిని ఓడించటానికి తాను సిద్ధపడ్డాడు. ఇప్పుడు నమస్కారం చెప్తే అపవాదికి ఓడిపోయినట్టు కాదు, అపవాదిని ఓడించినట్టు కాదు, అపవాదికి ఓడిపోయినట్టు. కానీ శిలువలో ఆయన మరణాన్ని జయించడం చేత ఎవరిని ఓడించినట్టు? దానికోసం ప్రభువారు అక్కడ మొక్కడానికి బొత్తిగా ఒప్పుకోలేదు. అట్లని
ఈ విషయాన్ని మీరు గమనించాలి. నేను చివరి లైన్లో రాశాను, దేవుని పర్మిషన్ లేకుండా భక్తుల విషయంలో వాడు ఏమీ చేయలేడు. వాడు లోకాధికారే, లోకం మీద అధికారం ఉంది, వాడు సర్వలోకం మీద అధికారిగానే ఉన్నాడు. అపవాది సంబంధికులుగా ఎవరైతే ఉన్నారో వారందరూ వాడు చెప్పినట్టుగానే నడుస్తూనే ఉంటారు. కానీ ఎవరైతే రక్షించబడి పాప క్షమాపణ పొందిన వారుగా ఉంటారో వారి మీద అపవాదికి బొత్తిగా అధికారం ఉండదు. ఒకవేళ అపవాది ఏదైనా మన విషయంలో చేయాలనుకుంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? ఎక్కడ కనబడుతుంది ఆ వివరణ? యోబు గ్రంథంలో కనబడుతుంది కదండి. మనకందరూ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో దేవుని సన్నిధికి అపవాది వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు పలకరించి అన్నాడు, యోబు సంగతి నీకు తెలుసా అన్నాడు. వాని కోసం వచ్చాడు అక్కడికి కదా, వాని కోసం వచ్చాడు. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడంటే తాను మహిమ పొందడానికి, తాను ఘనత పొందడానికి తానే ముందు అడుగేస్తాడు. ఆశీర్వదించడానికి కూడా ముందు అడుగు తానే వేస్తాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత శ్రేష్టమైందంటే, ఇప్పుడు దేవుడు యోబు విషయంలో ఆయనే మొదట పలకరించాడు. అంతేనండి, నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా అన్నాడు. వెంటనే అపవాది టకటకటకటగా ఎక్కాలు చెప్పినట్టు చెప్పినాడు. ఏమని? ఆయన నువ్వు చేసినావు కాబట్టి అట్టున్నాడు ఇట్టున్నాడు తీసేయి చూస్తా అన్నాడు. చూసుకుపోన్నాడు అంతే. అంటే భక్తుల విషయంలో వినండి జాగ్రత్తగా ప్రియులరా, దేవుణ్ణి నమ్ముకున్న వారుగా మన జీవితాల్లో చిన్న కష్టం వచ్చినా, చిన్న నష్టం వచ్చినా, చిన్న ఇబ్బంది కలిగినా, చిన్న రోగం వచ్చినా, అది ఏదైనా సరే మన జీవితాన్ని బాధపరిచేది ఏదైనా కలిగినప్పుడు దాని వెనుక ఎవరు పర్మిషన్ ఉంటుంది? దేవుని పర్మిషన్ ఉంటుంది. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ, జ్వరం వచ్చింది, లేకపోతే ఒక కష్టం ఎదురైంది, ఒక నష్టం జరిగింది. దేవుని పిల్లలుగా వెంటనే మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అందుకు ఇది జరిగింది అనే అవగాహన మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన వానికి దగ్గరికి వెంటనే పోతాం. ఈ అవగాహన లేకపోతే మనము దేవుని జ్ఞాపకం చేసుకోకుండా మన సొంత ప్రయత్నాలు చేస్తాం. దీని నుంచి ఎట్లా గట్టెక్కాలి, ఈ సమస్య నుండి ఎట్లా బయటకు పోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా మనం గ్రహించవలసిన మాట ఏంటంటే దేవుని నమ్ముకున్న వారి జీవితాల్లో ఆయన పర్మిషన్ లేకుండా ఏది జరగదు. కాబట్టి ఎందుకు పర్మిషన్ ఇచ్చాడో పోయి అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ యాక్సెస్, ఆ సంబంధం మనకు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుని పోయి అడిగామనుకోండి, దేవా ఎందుకు నాకు జ్వరము అనుమతించావు నువ్వు అని అడిగామనుకోండి, దాని వెనక దేవుడు ఖచ్చితంగా చెప్తాడా చెప్పడా? మనం అడుగుతున్నాము, మనం దేవా ఎందుకు దీన్ని అనుమతించావు, ఎందుకు ఈ నష్టం జరిగింది, నాకు నేను ఎందుకు నష్టపోయాను, ఎందుకు నేను మోసపోయాను, ఎందుకు నాకు ఈ అనారోగ్యం, ఎందుకు ఈ బాధ నాకు అని దేవుణ్ణి అడిగితే ఆయన ఉద్దేశాన్ని దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే 2 విధాలుగా చెప్తాడు. సందర్భం వచ్చిన వాడు చెప్తున్నాను, 2 విధాలుగా చెప్తాడు. నీవు నా కొరకు చాలా నమ్మకంగా ఉన్నావు, ఒక్కసారి వానికి చూపిద్దామని. ఎవనికి? అపవాది చూపిద్దాం, నీ శక్తి ఎలాంటిదో, నీ భక్తి ఎలాంటిదో, నువ్వు ఎంత గట్టివానివో గట్టిదానివో ఒకసారి వాడు తెలుసుకుంటే వాడు ఈ బిత్తర పోతాడని ఒకసారి ఇచ్చినలే అంటాడు దేవుడు. రెండో మాట కూడా అంటాడు. ఏమంటాడంటే, ఏం దేవా ఎందుకు నన్ను ఇట్లా బాధ పెట్టినావు, ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు అంటే, నువ్వు బజార్లో పోత ఏం చేస్తేవి ఆయన కలిసినప్పుడు రహస్యంగా ఏం మాట్లాడుతుంది? అట్లాంటి పనులు చేస్తే నాకు కోపం రాదా? కాబట్టి నేనేం చేశానంటే ఒకసారి అట్లా ఒక దెబ్బ కొట్టినంతే. ఇప్పుడు ఏం కావడానికి? సరి కావడానికి. ఈ 2 కారణాలు దేవుని యొక్క అనుమతిలో ఉంటాయి ప్రాముఖ్యంగా. ఇది మనం చాలాసార్లు గ్రహించాం. మన నోట వచ్చే మాట ఏంటంటే అంతా మేలు కోసం అన్నా కదండి, అంతా మేలు కోసమే, వాస్తవమే. కానీ ఆ మేలు దేన్ని బట్టి? మన భక్తిని పరీక్షించి మనం ఇంకా దేవుని గణపరచడానికా, లేకపోతే మన భక్తిహీనత సరిచేయబడ్డానికా?
ఈ దినాల్లో ఆలోచన చేస్తే దేని పాలు ఎక్కువ ఉన్నాయి? భక్తి పాలు ఎక్కువ ఉన్నాయా, భక్తిహీనత పాలు ఎక్కువ ఉన్నాయా? జవాబు చెప్పకండి. ఎవరి జీవితాన్ని గురించి వాళ్ళకి తెలుస్తుంది అంతే. ఎవరి జీవితాన్ని గురించి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనం ఇక్కడ గ్రహించవలసిన మాట ఏంటంటే, అధికారం మానవుని చేతిలో నుండి అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. అపవాది చేతిలోకి వెళ్ళిపోయినా అపవాది దేవుని మీద పెత్తనం చేయడానికి అవకాశం లేదు. దేవుని పిల్లల మీద పెత్తనం చేయడానికి అవకాశం దేవుడు బొత్తిగా ఇవ్వలేదు. ఓకే, దేవునికి అధికారాన్ని మనం కొత్త నిబంధనలో చాలాసార్లు చూస్తాం. అపవాది మీద దేవుని యొక్క అధికారాన్ని 2000 దయ్యాలు దాదాపు ఒకరికే పెట్టాయి. ఎన్ని వేల దయ్యాలండి? 2000 దయ్యాలు. ఒక్క దయ్యం పెడితేనే సుళ్ళే వాళ్ళను కదండి, అల్లాడిచ్చి పెడతారు. కానీ 2000 దయ్యాలు పట్టాడు కదండి. వాడు ఇంట కూడా ఉండడట. సర్లే ఇంట్లో పెట్టుకొని అన్నమన్న పెడదాము, సంఖ్యలు వేసి అంటే సంఖ్యలు కూడా తుత్తునిగా చేస్తాడంట. ఇనుప సంఖ్యలు, మామూలు తాళ్ళు కూడా కాదు, ఇనుప సంఖ్యలు. అంత శక్తి చేత అపవాది వాడిని బంధించాడు. ప్రభువారు పోయాడు. ఎక్కడ పోయాడు? గెరాసైన దేశానికి పోయాడు. పోతే ఆ దయ్యాలు పట్టిన వాడు పరిగెత్తుకొని వస్తున్నాడు. వచ్చి నమస్కారం చేసి, ప్రభువా నాతేం పని నాయనా, ఒరి నా జోలికి ఎందుకు వస్తున్నావు అంటున్నాడు. అంటే మీరు గమనించండి, మార్కు సువార్త 5వ అధ్యాయం తెరవండి ఒక్కసారి. ఆ వచ్చిన భాగాన్ని మనం చదువుదాం. దేవునికి అధికారం, అపవాది మీద దేవునికి అధికారం మనం చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు అంటూ 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 5:7 యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుము. అంటే ప్రభువుకు ఏముందండి? అపవాది మీద అధికారం ఉంది, బాధపరచటానికి అధికారం ఉంది. ఇప్పుడు సాతానుకు లోకాధికారి పేరు ఉన్నా ప్రభువుకు మాత్రం వాని మీద అధికారం ఉంది, బాధపరచుకుము అంటూ 8వ వచనంలో వాడు కేకలు వేశాడు. 8వ వచనంలో మనం 9వ వచనంలో, ఆ తర్వాత 10, 11 వచనాలు, 13 వచనాలను గమనిస్తే బతిమాలుకుంటున్నాడు. బతిమాలుకుంటున్నారు దయ్యాలు. దయ్యాలంటే అపవాది దూతలు, అపవాది సంబంధికులు. వారు బతిమాలుతున్నారు, మమ్మను నాశనం చేయొద్దు, మమ్మల్ని నాశనం చేయొచ్చు అని. ఎవరిని బతిమాలుతున్నారండి? ఎవరిని బతిమాలుతున్నారు? ప్రభువును బతిమాలుతున్నారు. బట్ ఇక్కడ మనం గ్రహించవలసిన మాట ఏంటంటే, ప్రభువారు అపవాది మీద అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు అనే మాటను మనము ఆలోచన చేయాలి. రైట్? ఓకే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తన రాజ్య పరిపాలన యొక్క దశల్లో మరొక దశ ఏంటంటే, పాత నిబంధనల్లో దేవుడు ఒక పని చేయడానికి తాను ఇష్టపడ్డాడు. ఏం చేయడానికి ఇష్టపడ్డాడంటే, ఇశ్రాయేలు ద్వారా పరిపాలన పునరుద్ధరణ చేయడానికి తను ఇష్టపడ్డాడు. ఒక ప్రత్యేకమైన జనాన్ని ఎన్నుకొని ఆ జనము ద్వారా దేవుడు తన రాజ్య పరిపాలన జరిగించాలని ఇష్టపడ్డాడు. అందులో భాగంగా దేవుడు మొట్టమొదటిగా ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఓకే, అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహామును ప్రత్యేక జనముగా తాను చేయడానికి పూనుకున్నాడు. అబ్రహాము తర్వాత ఎవరండి? అబ్రహాం తర్వాత ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తర్వాత యాకోబు. యాకోబు తర్వాత ఇశ్రాయేలు. ఓకే, ఇప్పుడు వీరి ద్వారా దేవుడు తన రాజ్య పరిపాలన భూమి మీద జరిగించాలి అని పూనుకున్నాడు. అంటే తన యొక్క అధికారాన్ని మానవుల ద్వారా ప్రపంచమంతా తెలుసుకోవాలి అని తాను సంకల్పించాడు. తద్వారా దేవుడు తన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు, మానవ రాజ్యాన్ని. అందుకే వారిని ఉద్దేశించి దేవుడు అన్న మాట ఏంటంటే, నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం గమనిస్తే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినట్లా మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే. అంటే దేవుడు తన యొక్క ఆలోచనను తన ప్రజల విషయంలో తాను ఇక్కడ పలుకుతా ఉన్నాడు. సమస్త భూమి నాదే, కాబట్టి ఈ భూమి మీద మీరు ఏ రాజ్యముగా ఉండాలి? యాజక రూపకమైన రాజ్యం, నన్ను సేవిస్తూ.
నా మాట వింటూ నాకు లోబడి నా ధర్మశాస్త్రం అనుసరిస్తూ నన్ను మీరు గణపరిచేవారుగా ఉండాలి. నేను మీ పక్షాన కార్యాలు జరిగిస్తూ మిమ్మునంటూ లోకములో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచుతాను. అప్పుడు లోక నివాసులందరూ ఏం తెలుసుకోవాలి? దేవుని యొక్క రాజ్య పరిపాలన ఈ రీతిగా ఉంటుంది. ఆడికి విధేయులైన వారి విషయంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడండి ఇశ్రాయేలు రాజ్యాల విషయంలో. న్యాయాధిపతుల కాలంలో అద్భుతాలు చేశాడు, రాజులు ఏర్పాటు చేయబడిన కాలంలో అద్భుతాలు చేశాడు. శత్రువులు తమ మీదకి వచ్చినప్పుడు వారే చంపుకున్న సందర్భాలు ఉన్నాయి. ఊరికే శబ్దానికే పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు తన అధికారాన్ని ఇశ్రాయేలు ద్వారా భూమి మీద తాను కనపరిచాడు. అందుకే దావీదుతో ఏమన్నాడు? నీ సింహాసనము నిరంతరముగా ఉంటుందన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 7:16. నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అన్నాడు. నిత్యము నీ సింహాసనం ఉంటుంది అన్నాడు. ఎప్పుడు ఇది నెరవేరుతుంది అంటే ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నెరవేర్చినప్పుడు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారండి? ధర్మశాస్త్రం విరోధంగా వారు జీవించారు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క ఆలోచనకు వారు అవిధేయులైన కారణం చేత ఆదాము ఏ రీతిగా అపవాదికి లోనైపోయి దేవుని అధికారాన్ని కోల్పోయాడో ఇశ్రాయేలు కూడా అవిధేయత కనపరిచి అన్య రాజుల చేతుల్లోకి వెళ్ళిపోయారు. అంటే దేవుడు మానవుని విషయంలో ఏదైతే ఉద్దేశిస్తూ వస్తున్నాడో, మానవుని స్థితిని ఒక ఘనమైన స్థితిగా ఉంచాలి అని ఆలోచన చేస్తూ వస్తున్నాడో, భూమి మీద తన ప్రతినిధులుగా మానవులు ఉండాలి అని ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాడో, మానవుడు కొద్ది కాలం బాగుంటాడు, మరలా కదండి మరలా తోకాడిస్తాడు. ఈ విధంగా జరుగుతూ వస్తుండగా ఆ తర్వాత దేవుడు చేసిన ఏంటంటే కొత్త నిబంధనలో తన రాజ్యాన్ని దేవుడు స్థాపించడానికి ఇష్టపడాడు. దేవుని పరిపాలన దశల్లో ఇదొక దశ. ఇంతవరకు ఎన్ని దశలు చూసామండి? దేవుని సార్వభౌమ అధికారం ప్రారంభం, రెండోది మానవునికి అప్పగించబడిన అధికారం, ఆ తర్వాత సాతాను చేతిలోకి వెళ్ళిన అధికారం, ఆ తర్వాత ఇశ్రాయేలు ద్వారా దేవుడు తన అధికారాన్ని చలాయించుకోవాలని ఉద్దేశించిన విషయాలు, ఆ తర్వాత క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన దేవుడై ఉండి కూడా ఈ లోకంలో తాను జన్మించడం చేత తన రాజ్యాన్ని స్థాపించటానికి తాను ఇష్టపడ్డాడు. ఇది ప్రవచనాల్లో చెప్పబడింది. మెస్సియా వస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇది వాస్తవమైన సంగతి. దావీదు యొక్క సింహాసనం నిరంతరము నిలుస్తుంది అని చెప్పిన ఆ ప్రవచనం యేసు ప్రభువారు రాజ్య పరిపాలన చేస్తారనే దానికి ముడిపడి ఉంది. ఇది వాస్తవం. అయితే యేసు ప్రభువుగా వచ్చిన దేవాది దేవుడు ఆయన భూమి మీద అడుగు పెట్టిన తర్వాత ఇశ్రాయేలు ఏది నెరవేరబడుతుందో అని ఆశించారో అది ప్రభువారు నెరవేర్చాల. భూమి మీద అక్షరార్థమైన రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేయాల. దేవుడు ఏర్పాటు చేశాడంటే ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఆయన సువార్త ప్రకటనలో ఆయన ఏం చెప్పాడండి? కాలము సంపూర్ణమైనది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. దేవుని రాజ్య ప్రకటన ప్రభువారు ఆయన చేస్తూనే ఈ లోకంలో తాను జీవించాడు. శిష్యులకు బాధ్యత అప్పగించినప్పుడు కూడా మీరు రోగగ్రస్తులను బాగు చేయండి, మీరు దేవుని రాజ్య సువార్త ప్రకటించండి అన్నాడు. ఇప్పుడు ఈ సువార్తల్లో మనం గమనిస్తే 2 పదాల ప్రస్తావన మనం చూస్తాం. ఒకటి ఏంటంటే దేవుని రాజ్యం అని, రెండవదిగా ఏంటంటే పరలోక రాజ్యం అని. ఓకే, మత్తయి సువార్తలో ప్రముఖంగా ఈ 2 పదాలు వాడబడిన ఒక సందర్భం ఉంది. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. మిగతా సువార్తల్లో దేవుని రాజ్యం అని ప్రస్తావించబడింది. పరలోక రాజ్యం అంటే అర్థం ఏంటి, దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి? ఈ వివరాలు లేఖనాలు మనం పరిశీలన చేస్తే చాలా స్పష్టంగా మనం తెలుసుకుంటాం. ప్రభుచితమైన తర్వాత వాటిని చూద్దాం. ఓకే, ఇది మనం ఆలోచన చేస్తున్న సంగతి ఏంటంటే దేవుడు మానవుడిగా దిగివచ్చి తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి పూనుకున్నాడు. అయితే ఇశ్రాయేలు ఆశించినట్లుగా, ప్రవచనాల్లో చెప్పినట్లుగా
అక్షరార్థమైన రాజ్యాన్ని ఆయన స్థాపించలేదు, కానీ ఆయన మొదట తన రాజ్యాన్ని ఆత్మ సంబంధమైన రాజ్యముగా స్థాపించాడు. అది ఆత్మీయ సామ్రాజ్యం. కొత్త నిబంధనలో రాజ్యం ఏంటంటే ఆత్మీయ సామ్రాజ్యం. అందుకే ప్రభు వారి సువార్తలో, మార్కు సువార్త 1:15లో, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. మరొక సందర్భంలో ఏమన్నాడంటే, ఈ రాజ్యము, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అన్నాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైన అయితే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులకు పోరాడుదురు కదా, అయితే నా రాజ్యం ఈ సంబంధమైనది కాదనను. అంటే దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యం ఏదైతే ఉందో అది ఈ లోకానికి సంబంధించింది కాదు, అది ఆత్మ సంబంధమైన పరలోకానికి సంబంధించింది. మనం కొంత వివరాల్లోకి మనం వెళితే, ఇది ఆత్మీయ సామ్రాజ్యం. కొత్త నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసిన సామ్రాజ్యం ఆత్మీయ సామ్రాజ్యం. దానికి సంబంధించిన వచనాలు కొన్ని మనం చూద్దాం. ఏంటంటే, ప్రస్తుతం ఆయన పరిపాలన విధానాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుని రాజ్యం, ఇక్కడ రాయబడిన మాట, దేవుని రాజ్యం భవిష్యత్తులో వచ్చేది మాత్రమే కాదు, కానీ అది విశ్వాసుల మధ్యలో, వారి హృదయాల్లో ఇప్పటికే ఉంది. దేవుడు తన రాజ్యాన్ని ఆయన విశ్వాసుల హృదయాల్లో ఆయన ఏర్పాటు చేశాడు. అందుకే రోమాపత్రిక 9:10లో మరి రక్షించబడాలంటే ఏం చేయాలి? ఏం రాయబడింది వచ్చినాం అక్కడ చెప్పండి. రోమా 9:10, యేసు ప్రభువు అని ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల నుండి లేపనని నువ్వు నమ్మిన హృదయమందు విశ్వసించినట్లా నువ్వు రక్షించబడతావు. అంటే రక్షణ పొందడానికి మనం చేసే పని ఏంటంటే, యేసును ఏమిగా ఒప్పుకుంటున్నాం? ప్రభువుగా. ఆయన ప్రభుత్వాన్ని మనము పొందడానికి, ఆయన ప్రభుత్వం కింద మనం ఉండడానికి మనం ఇష్టపడి, యేసు నీవే నాకు ప్రభువుడవు అని మనం ఒప్పుకున్నందుకు మనం రక్షించబడ్డాం. ఇప్పుడు యేసు ప్రభువారు మన జీవితాల మీద ఆయన ప్రభుత్వం చేసేవాడు, మన అంతరంగములో కార్యాలు జరిగించేవాడు, మన జీవితాన్ని తన అదుపులో ఉంచుకొని మనం నడిపించేవాడు. ఇప్పుడు ఆయన అధికారం చేసేవాడా, అధికారం లేనివాడా? చెప్పండి. అధికారం చేస్తున్నాడా, అధికారం చేయలేదా? అధికారం చేస్తున్నాడు. ఆయన మన మీద ఆయన అధికారిగా ఉన్నాడు. మన మీద ఆయన అధికారిగా ఉండి ఈ భూమి మీద ఆయన నమ్ముకున్న పిల్లలుగా ఆత్మ రాజ్యముగా మనము కొనసాగడానికి దేవుడు మనల్ని సాధనాలుగా ఎంచుకున్నాడు. మీరు గమనించారా? ఆది నుండి ఆయన రాజరికం కొనసాగుతూనే వస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఈ కాలంలో, ఈ వర్తమాన కాలంలో మన ద్వారా దేవుడు తన రాజ్యాన్ని ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. లూకా సువార్త 17:20-21 వచనాల్లో ప్రభువారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని వారితో చెప్పాడు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, వారితో చెప్తున్నప్పుడు, శిలువ కార్యం ఇంకా పూర్తి కాల అయిందా? పూర్తి కాలేదు. శిలువ కార్యం ఇంకా పూర్తి కాలేదు. ఆయన పాపుల రక్షణ కొరకై ఆయన శిలువ యాగం చేయలేదు, రక్తం కార్చలేదు, ప్రాణాన్ని పెట్టలేదు. అయితే వారితో అంటున్న మాట ఏంటి? దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అన్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఇంతవరకు మనం ఆలోచన చేసి వస్తాం, ఏంది? దేవుని నమ్ముకున్న పిల్లలే ఆయన రాజ్యం అని, ఆయన అధికారం చేస్తున్నాడు కనుక. శిలువ కార్యం కంటే ముందుగా ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాడు? ఇది కూడా ఎవరితో చెప్తున్నాడు? మతస్థులతో చెప్తున్నాడు. సంపూర్ణంగా ప్రభును మెస్సియాగా, దేవుని కుమారునిగా అంగీకరించని వారితో చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వారు ఆ మాటలు వింటున్నప్పుడు వారి మధ్య ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది అన్నప్పుడు నేను మీ మధ్య ఉన్నాను అన్నాడు. ఇప్పుడు సంఘం అనేది కూడా ఆయన శరీరం. ఆయన శరీరం ఈ భూమి మీద ఒక రాజ్యముగా ఉంది. ఇది మనం గమనించాలి, ఒక రాజ్యముగా ఉంది. మరికొన్ని వచ్చిన భాగాలు మనం గమనిద్దాం. చూడండి, రాజ్య నివాసులుగా దేవుడు మనం చేశాడు. కొలస్సీ 1:13 ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి
తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఇప్పుడు మనందరూ ఎవరి నివాసులం అండి? దేవుని రాజ్యములో నివసిస్తున్నాము. ఈ రాజ్యము అక్షరార్థముగా కనబడుతున్న రాజ్యం కాదు, భౌతికంగా కనబడుతున్న రాజ్యం కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యం. ఆయన మన హృదయాల మీద అధికారిగా ఉన్నాడు. ఆత్మీయంగా మనం ఆయన్ను గణపరుస్తూ ఆయన మాట వింటూ ఆయన అధికారములో మనం కొనసాగుతున్నాం. ఇప్పుడు కూడా వినండి జాగ్రత్తగా, ఇప్పుడు కూడా దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క రాజ్య పరిపాలన ఎంత ఉన్నతమైనదో, ఎంత క్రమానుసారమైందో, ఎంత శాంతియుతమైనదో లోకం తెలుసుకోవాలి. ఎవరిని బట్టి? మనల్ని బట్టి. దేవుడు ఎంత ఆధిక్యత మనకిచ్చాడో చూడండి. లోక నివాసులు దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క రాజ్య పరిపాలన, ఆయన అధికారం కింద ఉన్న వారిని బట్టి లోకంలో తెలుసుకోవాలి. మన విధేయులుగా ఉండటం ద్వారా, ఆయన మాట వినటం ద్వారా, ఆయనకు లోబడి ఉండటం ద్వారా, ఆయన లేఖనాన్ని మన జీవితాలు నెరవేర్చడం ద్వారా, రాజీ పడని జీవితాన్ని మనం జీవించడం చేత లోకంలో దేవుని యొక్క అధికారాన్ని మనం ప్రదర్శించేవారుగా ఉండాలి. ప్రశ్న ఏంటంటే, దేవుని అధికారం కింద ఉన్నామని చెప్పుకుని, ఆయన ప్రభువుగా అంగీకరించామని చెప్పుకుని, రక్షణ పొందాం, దేవుని పిల్లలం మేమని చెప్పుకుంటూ కూడా మన జీవితాల్లో దేవుని మన అవమానపరిచే సందర్భాలు చాలా ఉన్నాయి. రాజీ పడుతున్న జీవితాలు ఉన్నాయి. చూచిచున్నట్టుగా, పట్టి పట్టనట్టుగా దేవుని పిల్లలుగా మనం జీవిస్తూ దేవుని అధికారాన్ని నీరుగార్చేవారుగా ఉన్నాం మనం. లోకం ఏం తెలుసుకోవాలి? దేవుని యొక్క అధికారాన్ని మన జీవితాల్లో ఏ విధంగా ఉందో వారు తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ద్వారా దేవుడు ఏదైతే ఆశించాడో, ఆదాము హవ్వల ద్వారా దేవుడు ఏదైతే ఆశించాడో, అదే ప్రణాళిక, అదే ఉద్దేశం మన ద్వారా కూడా దేవుడు కలిగిన వాడుగా ఉన్నాడండి. మనం నెరవేర్చగలుగుతున్నామా? మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని రాజ్యాధికారాన్ని, రాజ్య నివాసులుగా పొందిన యోగ్యతను మనం కలిగిన వారుగా ఉండి, మనం పరలోక పౌరసత్వాన్ని కలిగిన వారుగా ఉన్నాం. అంటే దేవుడు తాను ఏర్పాటు చేయబోయే నిత్య రాజ్యములో కూడా మనకు అధికారం ఉంది, పౌరసత్వం ఉంది. అదే ఫిలిప్పీ 3:20లో మనకు కనబడుతున్న మాట, ఎఫెసీ 2:7లో కనబడుతున్న మాట. మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్నబెట్టాడు. ఇప్పుడు ఈ స్థితి మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి? వినండి జాగ్రత్తగా, వచనాలు రాసుకున్న తర్వాత, దేవుని పిల్లలుగా సంఘముగా, సంఘం అనే మాట ఉపయోగిస్తారు, సంఘముగా మనము దేవుని రాజ్యమై ఉన్నాం. దేవుని రాజ్యమై ఉన్నాం అంటే, దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి? దేవుని అధికారం కింద ఉన్న ప్రజలం దేవుని రాజ్యం. పరలోక రాజ్యం అంటే ఏంటి? ఈ లోకానికి సంబంధించింది కాదు, అది మరొక లోకం. ఓకే, దానికి మనము పౌరసత్వాన్ని కలిగిన వారుగా ఉన్నాం. ఉండేది ఈ లోకంలో, ఉండేది దేవుని రాజ్య నివాసులుగా ఉండి ఆయన అధికారాన్ని లోకానికి ప్రదర్శించేవారుగా ఉన్నాం. ఆయన రాజ్యాన్ని లోకానికి చూపించేవారుగా ఉన్నాం. ఆయన అధికారం కింద ఉంటే జీవితాలు ఎట్లా ఉంటాయో, ఎంత శాంతి ఈరోజు నేను దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంటే, ఈరోజు సాయంకాలం నేను ఒక బట్టల షాపుకి వెళ్ళాను. రాత్రి ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత కర్నూలులో ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి. ఆ చిన్న బాబుకు బట్టలు తీసుకొని వద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ షాప్ అతను ఒక మాట అన్నాడండి. దేవుని మహిమ కోసం చెప్తున్నాను. అంటే దేవుని పిల్లలుగా మనల్ని చూసిన వారు అట్లా అంటారు. ఆ షాప్ అతను ఏమన్నాడంటే, సార్ మా షాపుకు వచ్చినప్పుడు అంతా నేను చూస్తున్నా సార్, నీ ముఖంలో ఆ తేజస్సు, ఆ కళ, ఏ మాత్రం టెన్షన్ ఉండదు, బా సూపర్ కనపడతావు సార్ నువ్వు అంటున్నాడు. వెంటనే నేనేమన్నానంటే, ఇదంతా నా మనసును మార్చిన యేసుప్రభు ద్వారా శేఖర్ అని చెప్పాను. నా మనసు మార్చిన యేసుప్రభు ద్వారా జరిగింది ఇది. అంటే లోకం మనల్ని చూసినప్పుడు ఏం తెలుసుకోవాలి? బా యేసుప్రభు రాజ్య పరిపాలన కింద ఉన్న వీరిలో ఎంత నెమ్మది ఉంది అని తెలుసుకోవాలి. అది దేవుని మన నుండి కోరుతున్నాడు.
ఈ లోకంలో మనం జీవిస్తూ కూడా రెండో సంగతి ఏంటంటే మనము ఎక్కడ కూర్చున్నాం? ఆ వచన ప్రకారం ఎఫెసీ 2:7 పరలోకమందు మనం కూర్చుండబెట్టబడి ఉన్నాం. ఇప్పుడు మన భౌతిక దేహం ఇక్కడ ఉంది, మన భౌతిక దేహం ఇక్కడ ఉంది, మనందరం ఇక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నాం. కానీ ఆత్మీయంగా దేవుడు మన భవిష్యత్తు విషయాన్ని తెలియజేస్తూ మనమందరము ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం అంటే అక్కడ సీటు మనకు రిజర్వ్ చేయబడింది. పౌరసత్వం అంతా అక్కడ ఉంది, పౌరసత్వం అక్కడ ఉంది. ఇక్కడ మనము ఇక్కడ ఉన్న కానీ మన పౌరసత్వం అక్కడ ఉంది. మన ఆధార్ కార్డు ఎక్కడ ఉంది? రేషన్ కార్డు ఉందా లేదా? ఆ రేషన్ కార్డు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. విశ్వాసులుగా మనకు ఆధార్ కార్డు, మన లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, అన్ని మనకు సంబంధించినవన్నీ కూడా పరలోకానికి సంబంధించినవి. ఓకే, ఈ లోకంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, ఈ లోకంలో రేషన్ కార్డు లేకపోయినా, ఈ లోకంలో ఆధార్ కార్డు పోగొట్టుకుని పోయినా మనకు నో ప్రాబ్లం. మన పౌరసత్వం ఎక్కడండి? మన సిటిజన్షిప్ అంటారు కదండి, మన పౌరసత్వం పరలోకంలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మనం అక్కడ కూర్చుండబెట్టబడి ఉన్నాం. రేపొద్దున అక్కడ కూర్చున్న మనం ఎక్కడ కూర్చుంటాం? ఇంకా ఈడ భూమి మీదకి వచ్చి కూర్చుంటాం. పరలోకంలో కూర్చున్న మనం ఆ లోకం అంటే ఆ ప్రభువారు ఈ భూమి మీద తాను నివసిస్తున్న కాలంలో మనం కూడా ఆ ప్రభుతో ఇక్కడే ఉండబోతున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు చూడండి. కాబట్టి భవిష్యత్తులో రాజ్య పరిపూర్ణత అనేది జరుగుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది? రాజ్య పరిపూర్ణత జరుగుతుంది. ఇది దేవుని రాజ్య ప్రణాళికలో ఒక శ్రేష్టమైన దేవుని రాజ్యం భవిష్యత్తులో తన సంపూర్ణమైన ప్రత్యక్షమైన రూపంలో స్థాపించబడుతుంది. క్రీస్తు రెండవ రాకడ మరియు వేండ్ల పాలన, యేసుక్రీస్తు రాజుల రాజుగా తిరిగి వచ్చి భూమిపై 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇది దావీదుకు దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పు. వారు బ్రతికిన వారై క్రీస్తు కూడా 1000 ఏళ్ళు రాజ్యము చేయదురు, 1000 ఏళ్ళు రాజ్యము చేయదు. ఎంత శ్రేష్టమైన సంగతులు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉంచాడు చూడండి. దేవుని రాజ్య పరిపాలన సృష్టిలో ప్రారంభమైంది కదా, సృష్టితో ప్రారంభమైంది. మానవుని పతనం వలన దానికి అంతరాయం కలిగింది. ఇశ్రాయేలు ద్వారా దాని పునరుద్ధరణ పునాది వేయబడింది. యేసుక్రీస్తు రాకతో అది ఆత్మీయంగా ప్రత్యక్షమైంది. నేడు సంఘము ద్వారా అది ప్రపంచంలో పనిచేస్తుంది. భవిష్యత్తులో క్రీస్తు యొక్క ప్రత్యక్ష పాలనలో పరిపూర్ణత చెందుతుంది. ఇది దేవుని సార్వభౌమ ప్రణాళిక. ఇది తప్పక నెరవేరుతుంది. 1000 ఏళ్ల పాలన ద్వారా ఇదే భూమి మీద దేవుడు తన పాలన చేస్తాడు. పాలన చేసేవాడు ఎందుకు భూమి మీదకి రావాలా? పాలన చేసేది భూమి అంతా తీసివేసి కొత్త భూమి ఏర్పాటు చేసి చేయొచ్చు కదా. ఈ భూమి మీద ఎందుకు పరిపాలన చేయాలి? ఈ భూమి మీద ఎందుకు పరిపాలన చేయాలి? అది కూడా 1000 ఏళ్ళు పరిపాలన చేయాలి. 1000 ఏళ్ళు నిజంగా అక్షరార్థంగా పరిపాలన జరుగుతుందా? పేతురు పత్రిక చెప్పినట్టు 1000 దినములు 1000 సంవత్సరాలు ఒక దినం అన్నట్టు ఒక రోజు జరుగుతుందా? 1000 ఏళ్ల కాలములో అంటే ఆ కాలములో ఆ మహిమా దేహాలతో ఉన్న మనం ఏ రీతిగా ఏలుతాం? ఎవరి మీద ఏలుబడి చేస్తాం? ఎవరి మీద అధికారం ఎలా ఇస్తాం? ఈ సంగతులన్నీ మనము వచ్చే క్లాసుల్లో మనం వినబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా అలాంటి ఆనందముతో ఇప్పుడు మనం వినబోయే సంగతులన్నీ కదండి మన జీవితాల్లో మనం అనుభవించబోయేవి. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసినోడు ఇంకా కౌంటింగ్ జరిగేటప్పుడు ఓట్ల లెక్క జరుగుతుందనుకోండి, ఓట్లు ఈయనకి ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, ఎటుంటాడన్నా సంతోషంగా ఒరే కులింగ్ దాపర్రా, అవి దాపర్రా, ఇది దాపర్రా అంటుంటాడు. ఏమరా అంత ఉత్సాహంగా ఉన్నాడు ఆయన, మాటికి బయటకు వస్తాడు, తిరుగులాడుతుంటాడు, సంతోషంగా చేయి ఊపుతుంటాడు. ఎందుకంటే గెలిచేది ఈయనే, వచ్చే రాజ్యం ఈయనదే, అధికారం ఈయనదే. అది విషయం. కాబట్టి మనం కూడా రాజ్యాన్ని పొందబోతున్నాం. మనం కూడా ఏం చేస్తుండాలి? దిగులు ముఖం వేసుకొని నీరసంగా కదండి అందరు చేతులు ఊపుతుండాలి. మనం అందరూ చూసి వాళ్ళు స్టేజ్ ఎక్కి ఊపుతుంటారు. మనం ఎవరు కనుకోండి ఇటు అంటారు, ఏమన్నా అంటుంటారు అంటే మా రాజ్యం రాబోతుంది చెప్తున్నాం ఎవరికైనా మనం. అలాంటి సంతోషంతో మనం ఉండాలి, నిరీక్షణతో మనం ఉండాలి.
దేవుడు తన కృపను మన ఎడల తప్పకుండా ఆయన కనపరిచేవాడుగా ఉన్నాడు. ఆ రాజ్యం భూమి మీద అక్షరార్థంగా స్థాపించబడి అది పరిపూర్ణం చేయబడుతుంది. ఆ రాజ్యములో ప్రవేశించక ముందే, భూమి మీద మనం పరిపాలన చేయకముందే, ఇప్పుడు ఆయన పరిపాలనను ప్రజలకు కనపడదాం, ఆయన అధికారాన్ని ప్రజలకు చూపిద్దాం. ఆయన విధేయులుగా ఉంటే మనం ఎంత దీవెన పొందిన వారముగో ప్రజలు గమనించాలి. వారు కూడా ప్రభు వైపు ఆకర్షించబడాలి. రేపొద్దున మనతో పాటు వేళ్ల పరిపాలన వారు కూడా చేసేటట్లుగా మన జీవితాలు ఉండాలి. అలాంటి ఆధిక్యత చేరవచ్చిన మనకందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభుకు మన జీవితాలు అప్పగించుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రమయ్యా. మీ రాజ్యాధికారం, మీ ఏలిక, మీ అధికారం, మీ రాజరికం ఎంతో శ్రేష్టమైనది. సృష్టి ఆరంభము నుండి రాజులకు రాజువుగా, ప్రభులకు ప్రభువుగా ఉన్న మా దేవా, మీకు స్తోత్రం. మీ సింహాసనం నిరంతరము ఆకాశమందు మీరు స్థిరపరిచిన దేవుడు నాయన. మా జీవితాలకు కూడా మీరు రాజుగా ఉన్నందుకు మీకు స్తోత్రం. మీ రాజ్యములో మమ్మను మీరు పాత్రులుగా చేసినందుకు, రాజ్య నివాసులుగా మీరు మమ్మల్ని చేసినందుకు మీకు స్తోత్రం. ఈ లోకయాత్రలో మీ అధికారం కింద సంపూర్ణంగా విధేయత కనపరిచే వారంగా ఉండి, మీ పరిపాలన ఏ రీతిగా ఉంటుందో మీ అధికారం కింద ఉన్నవారు ఏ రీతిగా ఉంటారో లోకానికి తెలిపే జీవితాలు మీరు మాకు అనుగ్రహించండి. రాను దినాల్లో ఇంకా లేఖన పరిశోధన చేస్తూ అనేక సంగతులు మేము తెలుసుకొని మరింతగా ఆత్మీయంగా ఉజ్జింపబడడానికి మీరే సహాయం చేయవలసిందిగా వేడుతూ, చేరవచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తోత్రమయ్యా. మీ కృపకు మమ్మల్ని అందరిని అప్పచెప్పుకుంటూ, మా ప్రియులు కొంతమంది రాలేకపోయారు దేవా, ఈ లైవ్ ద్వారా కూడా వారు ఈ సంగతులు విని నేర్చుకుని ఆత్మీయమైన క్షేమాన్ని పొందడానికి మీరు సహాయం చేయండి. స్థానిక సంఘాన్ని మీరు దీవించండి, అభివృద్ధిపరచండి, ఉజ్జీవింపచేయండి. ఈ రాత్రి వేళ మీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ, మా ప్రభు రాకడ ఆలస్యమైతే మమ్మల్ని సజీవులుగా మీరు ఉంచినట్లయితే మరలా మీ సన్నిధిలో కలుసుకునేంత వరకు మీ దీవెన, మీ కాపుదల, మీ భద్రత, మీ ఆశీర్వాదం, మీ తోడు మీరు మాకు అనుగ్రహించి మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తూ, ప్రాణప్రియుడు మా కొరకు అతి త్వరలో రానున్న యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.